ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్పై 4 వికెట్ల తేడాతో రోహిత్ సేన సూపర్ విక్టరీ సాధించింది. 87 పరుగులతో విరాట్ కోహ్లీ రాణించగా చివరిలో ధనాధన్ ఇన్నింగ్స్తో పాండ్యా క్లాసిక్ ఆటతో కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడారు. ఇక చివరగా 6తో మ్యాచ్ను కేఎల్ రాహుల్ ముగించాడు. ఇక ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు చేయగా రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27 పరుగులు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆటగాళ్లలో స్మిత్ 73 పరుగులతో, క్యారీ 61 పరుగులతో రాణించగా 264 పరుగులు నమోదు చేశారు. ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్పై 4 వికెట్ల తేడాతో రోహిత్ సేన సూపర్ విక్టరీ సాధించింది. 87 పరుగులతో విరాట్ కోహ్లీ రాణించగా చివరిలో ధనాధన్ ఇన్నింగ్స్తో పాండ్యా క్లాసిక్ ఆటతో కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడారు. ఇక చివరగా 6తో మ్యాచ్ను కేఎల్ రాహుల్ ముగించాడు. ఇక ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు చేయగా రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27 పరుగులతో రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆటగాళ్లలో స్మిత్ 73 పరుగులు, క్యారీ 61 పరుగులతో రాణించారు. టోటల్గా ఆస్ట్రేలియా 264 పరుగులు నమోదు చేసింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రిప్ టోర్నీలో భారత్ సెమీఫైనల్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద గెలుపొందింది. ఈ మ్యాచ్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ ఉన్నారు. మోహన్ గారు చెప్పండి, ఈ మ్యాచ్ని ఎలా చూడాలి? టీమిండియా విక్టరీ సాధించి ఆస్ట్రేలియా మీద కఠినమైన పటిష్టమైన జట్టు మీద విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇండియా విక్టరీ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఒక స్ట్రాంగ్ టీమ్ అండి. 4 వికెట్స్ విక్టరీ ఒక మంచి విక్టరీ అని చెప్పొచ్చు. రోహిత్ శర్మ 28, విరాట్ కోహ్లీ 84, శ్రేయా సాయి 45, అక్షర్ పటేల్ 27 అండ్ రాహుల్ 42 నాట్ అవుట్ ఉండే అండ్ హార్దిక్ పాండ్యా 28 రన్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ది బ్యాట్స్మెన్స్ హావ్ పెర్ఫార్మ్ వెరీ వెల్ అండి. 265 పెద్ద స్కోర్ ఉండే, బట్ డెఫినెట్లీ మన ఇండియా చేజింగ్ లో మనము 4 వికెట్స్ విక్టరీ అండ్ ఇంకా 11 బాల్స్ టు స్వేర్ ఒక ఫెంటాస్టిక్ విక్టరీ అండ్ మనం ఫైనల్లో చేరినామని మనం చూడాలా. న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఎవరు గెలుస్తారు వాళ్ళతోటి మనం క్లాష్ అవుతాం ఫైనల్లో. ఒక ఐసీసీ ఛాంపియన్షిప్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూపెట్టాం అగేన్స్ట్ ఆస్ట్రేలియా అండ్ 267 for 6 ఒక ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై ఇండియన్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.